హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. అన్న 2024వ సంవత్సరం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులందరికీ కూడా హిందీ సబ్జెక్టులో మనకున్న 1 నుంచి 30 ప్రశ్నలకి ప్రతి ప్రశ్నని ఎలా మనం ఆన్సర్ చేయాలి, ఎలా ఆ ప్రశ్న ఉంటుంది, ఎలా మనం పూర్తి మార్కుల్ని ఫుల్ మార్క్స్ మనం ఎలా సంపాదించాలి అనే దానికి ప్రతి ప్రశ్న మీద వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. ఈ క్రమంలో ఈరోజు 6వ ప్రశ్న సంధి విచ్ఛేద్ అనే దాని గురించి ఎలా మనం దీనికి ఆన్సర్ చేయాలి అనేదాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ పేరు PDNS హిందీ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే సంధి విచ్ఛేద్. సంధి విచ్ఛేద్ అనేది చూడండి, ఈ 6వ ప్రశ్న ఒక ఫుల్ సెంటెన్స్గా ఉంటుంది. ఒక ఫుల్ సెంటెన్స్గా ఉండి ఒక పదం కింద అండర్లైన్ చేయబడి ఉంటుంది. కింద బ్రాకెట్లో ఈ విధంగా అడుగుతాడు, రేఖాంకిత శబ్దగా సంధి విచ్ఛేద్ కీజియే అని అడుగుతాడు. రేఖాంకిత శబ్ద అంటే అండర్లైన్ వర్డ్ అని అర్థం. సంధి విచ్ఛేద్ కీజియే అంటే అక్కడ ఉన్న పదం యొక్క సంధిని విడదీయండి అని అంటున్నాడు. అంతే, తెలుగులో మాదిరిగా విడదీసి సంధి పేరు రాయండి, సంధి సూత్రం రాయండి అని అడగడం లేదు. ఇచ్చిన పదాన్ని 2గా విడదీయండి అని అంటున్నాడు. అంతే, ఆ విధంగా 2గా విడదీస్తే చాలు, 1 మార్కు మనకి వచ్చేస్తుంది. ఆ విడదీసే చిన్న చిన్న చిట్కాలు అవి ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఒకటే నాన్న, సంధి అనేది మామూలుగా ఒక పదం ఇలా కలిసి ఉంటుంది. ఆ కలిసి ఉన్న పదాన్ని మనం ఈ విధంగా 2గా విడదీయాలి. ఈ 2గా విడదీసేటప్పుడు జనరల్గా మనం ప్రతి పదాన్ని కూడా మన ఇష్టం వచ్చినట్లుగా 2గా విడదీయగలం. ఎందుకంటే తెలుగులో బాగానే చదువున్నాం కాబట్టి మనం విడదీయగలం. అయితే ఆ విడదీసేటప్పుడు కొన్ని విషయాలు చక్కగా గుర్తుపెట్టుకోండి. ఇది మొదటి పదము, ఇది 2వ పదం. ఇది మొదటి పదము, ఇది 2వ పదం. మనం విడదీసినప్పుడు ఉదాహరణకి జగదీష్ అన్నాం అనుకోండి. జగదీష్ అన్నప్పుడు జగద్, ఈష్ అని 2గా అంటాం. అంటే జగద్ అనేది మొదటి పదం, ఈష్ అనేది 2వ పదం అవుతుంది అనమాట. ఆ విధంగా మన ఇష్టం వచ్చినట్టు రామాలై, రామ ప్లస్ లై అని నోటికి వచ్చినట్టు చెప్తుంటాం. రామ ప్లస్ లై అంటే 2 పదాలు అయింది కదా అక్కడ. ఆ విధంగా మనం విడదీస్తూ ఉంటాం. అయితే మనం విడదీసేది కరెక్ట్గా విడదీయాలి. కరెక్ట్ మార్కుల్ని, ఫుల్ మార్క్స్ని మనం పొందాలి. అది ఎలా అనేది ఇప్పుడు చూడండి. ఇక్కడ ఇలా 2గా విడదీసేటప్పుడు మనం విడదీసేటప్పుడు మొదటి పదం, 2వ పదం. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ చూడండి, దేవాలయ్ అని ఒక పదాన్ని నేను తీసుకున్నాను అనుకుందాం. దేవాలయ్ అనే ఒక పదాన్ని ఇక్కడ నేను తీసుకున్నాను. దేవాలయం తీసుకున్నప్పుడు ఇలా చూస్తూ వెళితే ఆ పదంలో ఎక్కడైనా ఆ నుంచి అహా దాకా ఉండే అక్షరాల ఒత్తులని స్వర్కి మాత్రాయే అంటారు. కక్క గగ్గాల్ని వ్యంజనికి మాత్రాయే అంటారు. అంటే అచ్చుల ఒత్తులు, హల్లుల ఒత్తులు అని అర్థం. ఇప్పుడు వెళుతూ ఉన్నాం. దే, వా, ఆ, ఇక్కడ ఆ ఒత్తు ఇక్కడ ఉంది. ఆ ఒత్తు ఇక్కడ ఉన్నప్పుడు ఏందిరా అంటే ఆ ఒత్తుకి ముందర ఏదైనా మీనింగ్ ఉండే పదం ఉందా లేదా అని చూడండి. దేవ్, దేవ్ అంటే మీనింగ్ ఉంది కదా, కాబట్టి మీనింగ్ ఉంది కాబట్టి ఆ ఒత్తుని అక్షర రూపం ఇచ్చి దాన్ని రైట్ సైడ్ పెట్టేసేయండి. అప్పుడు ఏమైంది? అది దేవ్ ప్లస్ ఆలై అయింది. అంతే, కరెక్ట్గా విడదీసేసాం. అదే విధంగా ఇంకొకటి కూడా చూడండి, భ్రష్టాచార్ అన్నాను. భ్రష్టాచార్లో కూడా చూడండి, భ్ర, ఇష్, ట, ఆ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ హల్లులకి సంబంధించిన ఒత్తు ఉంది, కాదని చెప్పట్లేదు. అయితే దానికి లెఫ్ట్ కానీ దానికి రైట్ కానీ మీనింగ్ ఉండే పదం ఉందా? లేదు. అందుకని ఇంకొద్దిగా ముందుకెళ్తే ఇక్కడ ఆ ఒత్తు ఉంది. ఆ ఒత్తు ఉన్నప్పుడు దాని లెఫ్ట్, భ్రష్ట్ అంటే నాశనం అని అర్థం అన్నమాట. కాబట్టి ఇక్కడికి కట్ చేస్తే దీనికి ఆ ఒత్తుకి అక్షర రూపం ఇచ్చేసామంటే భ్రష్ట్ ప్లస్ ఆచార్ అని అవుతుంది. ఇది మొదటి సూత్రం, మొదటి చిట్కా.
దీన్ని గుర్తు పెట్టుకోండి. ఒక పదం ఇచ్చినప్పుడు అచ్చుల ఒత్తులు గనక కనిపిస్తే అచ్చు ఒత్తునికి అక్షర రూపం ఇచ్చి కుడివైపు పెట్టండి, దాని ముందుండే పదాన్ని ఎడం వైపు పెట్టండి. ఒకటి. రెండవది నాన్న, ఇలాంటి పదాలు మనకు కనబడతాయి. పరోపకార్, మహోదయ్ అని ఇలాంటి పదాలు కనబడతాయి. ఇలాంటి పదాలు కనబడినప్పుడు మన పాత పద్ధతి ప్రకారమే అచ్చుల ఒత్తులు కనబడగానే చూడండి, పా రా తర్వాత ఏముంది, ఓ అనే ఒత్తుంది. పా తర్వాత ఓ అనే ఒత్తుంది. ఓ అనేది అచ్చుల ఒత్తులు. అలా అచ్చుల ఒత్తులు వచ్చినప్పుడు ఓ అనే అక్షరం ఒత్తు కనబడితే దానికి ఊ అనే అక్షర రూపాన్ని ఇచ్చేసేయండి, రైట్ సైడ్ పడేయండి దాన్ని కూడా. అంటే ఒకటే మాట, అచ్చుల ఒత్తులు కనబడితే అక్షర రూపం ఇచ్చేసి రైట్ సైడ్ వేసేయండి, లెఫ్ట్ సైడ్ మిగిలిన పదాన్ని పెట్టేయండి. చూడండి, పర్ ప్లస్ ఉపకార్, మహోదయ్, మహ్ ప్లస్ ఉదయ్, మహా ప్లస్ ఉదయ్ అని కూడా అనొచ్చు, మహ్ ప్లస్ ఉదయ్. ఈ విధంగా అచ్చుల ఒత్తులు కనబడితే రైట్ సైడ్ అక్షర రూపం ఇచ్చి దాన్ని పడేయండి, లెఫ్ట్ సైడ్ మిగిలిన పదాన్ని పెట్టేయండి. ఒకటి. రెండవది, ఇక్కడ చూడండి నాన్న, ఇప్పుడు హల్లుల ఒత్తుల దగ్గరికి వచ్చాం. ద, చ, జ, త అనే అక్షరాలు ఆ ఒత్తులతో, ఆ అక్షరంతో లెఫ్ట్ సైడ్ పదం ఎండ్ అయితే, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు చూడండి, జగదీష్ అన్నాను నేను, జగదీష్ అన్నాం. మన పాత పద్ధతి ప్రకారం ఎలా వెళ్తాం మనం, జ, గ, ద ఇటు దాకా ఇక్కడ ఈ ఒత్తు ఉంది. ఈ ఒత్తుని ఏం చేస్తాం మనం, అక్షర రూపం ఇచ్చి లెఫ్ట్ సైడ్ పడేసాం. మిగిలిన జగద్ అనే దాన్ని ఎడమ వైపు పెట్టాం. అయితే ఎడమ వైపు దా అనే అక్షరంతో గనక ఎండ్ అయితే దానికి ఆ దా తీసేసి తా అనే అక్షరాన్ని పెట్టాలి, దాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే చా అనే అక్షరం వచ్చినా కూడా ఉచ్చారణ్ అని వచ్చింది. ఉచ్చారణ్ అని వచ్చినప్పుడు ఊ చాకి చావత్తు రా నా ఉచ్చారణ్. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ చూడండి నాన్న, చాకి చావత్తు వచ్చినప్పుడు దాన్ని అక్కడికే ఎండ్ చేసేయండి. ఒక చా అయితే ఒక చానే గనక ఉంటే ఆ ఒత్తు వరకు వెళ్ళుండేవాళ్ళం. రెండు చాలు, చాకి చావత్తు, తాకి తావత్తు, దాకి దావత్తు ఇలా గనక వస్తే ఆ ఒత్తు దగ్గర ఆగిపోయి ఇక్కడికి రావాలి. ఉత్ ప్లస్ చారణ్ అని పెట్టాలి. ఈ చాకి బదులు తా వస్తుంది అనమాట. అలాగే సద్భావ్ అనుకోండి, సద్భావ్, సద్ ప్లస్ భావ్ అని రాస్తాం మనం, సద్ ప్లస్ భావ్ అని రాస్తాం. ఎందుకంటే ఇంకా ముందుకు పోతే ఆ ఒత్తు తర్వాత ఉండేది ఆవ్ అని వస్తుంది, అది రాంగ్. అది సద్ ప్లస్ భావ్, దావొత్తు దగ్గర ఆగాం. ఇందాకే చెప్పాను, హల్లులకి సంబంధించిన ఒత్తులు కనిపిస్తే ఆ ఒత్తు లెఫ్ట్ సైడ్ వేసేయండి. అచ్చులకి కనబడిన ఒత్తులు వస్తే దాన్ని అక్షర రూపం ఇచ్చి దాన్ని కుడివైపు రైట్ సైడ్ వేసేయండి. ఈ విధంగా చేయండి నాన్న. దా, చ, జ, త ఇలాంటివి. అలాగే గా అక్షరంతో గనక ఎడమ వైపు ఎండ్ అయితే గాని కాగా మార్చేయండి. ఉదాహరణకి చూడండి, దిగ్గజ్ అని రాశాను. దిగ్గజ్, గాకి గావొత్తు వచ్చింది కాబట్టి ఇక్కడికి కట్ చేయాలి, కట్ చేసాం. దిగ్ ప్లస్ గజ్ అయింది, దిగ్గు ప్లస్ గజ్ అయింది. ఎడమ వైపు దేంతో ఎండ్ అయింది, గాతో ఎండ్ అయింది. గా ప్లేస్లో ఏం రాయాలి, కా రాయాలి. ఆ విధంగా రాయండి. అలాగే సంయోగ్ అని రాశాను అనుకోండి నాన్న, సంయోగ్ అని రాశాను. ఇప్పుడు చూడండి, సమ్ ప్లస్ యోగ్ అని రాస్తాం మనం. ఈ సమ్ అన్నప్పుడు ఇక్కడ 0 వచ్చింది కాబట్టి 0తో రాయకూడదు. అలా వచ్చినప్పుడు ఏందిరా అంటే దానికి పక్కన మా అనేది పెట్టాలి, సమ్ ఇలా రాయాలి. సమ్
ప్లస్ యోగ్ అని ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. దాన్ని గుర్తుపెట్టుకోండి. మాకి మా ఒత్తు వచ్చింది, ఎప్పుడు కూడా మాకి మా ఒత్తు వచ్చినా, కాకి కా ఒత్తు వచ్చినా, జాకి జా ఒత్తు వచ్చినా, ఇలాగా హల్లులకి ద్విత్వాక్షరలో గనక వస్తే కరెక్ట్గా ఒత్తు దగ్గర కట్ చేసేయాలి. ఒత్తు దగ్గర కట్ చేసేయాలి. ఒత్తు దగ్గర కట్ చేసి ఒత్తు సైడ్ ఇట్టేసేయాలి, మిగిలింది అట్టేసేయాలి. అలా వేసేటప్పుడు దా చా జా తా అనేటివి తాగా మారుతాయి. గా అనేది లెఫ్ట్ సైడ్ కాగా మారుతుంది, సున్నా అనేది మాగా మారుతుంది, ఇంకా మా ఒత్తు మాగానే ఉంటుంది. ఇదన్నమాట. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే నెక్స్ట్ అలాగే చూడండి నాన్న, ఇప్పుడు దాకా మనం లెఫ్ట్ సైడ్ ఎండ్ అయ్యే అక్షరం గురించి మాట్లాడాం. ఇప్పుడు రైట్ సైడ్ మాట్లాడేది, ఇప్పుడు నేను నిషిద్ అనే పదాన్ని ఇక్కడ బోర్డు మీద రాశాను అనుకోండి. నిషిద్ అనే బోర్డు మీద రాశాను. నీ ప్లస్ షిద్ అని విడదీస్తాం మనం. రైట్ సైడ్ గనక షా వస్తే మొదటి అక్షరంగా దాని బదులు సా రాయండి. రైట్ సైడ్ విడదీసినప్పుడు మొదటి అక్షరం షా వస్తే దాని బదులు సా రాయండి. అదే రైట్ సైడ్ ఎనీ ప్లేస్ మొదటి అక్షరం, మధ్యలో అక్షరం, చివరి అక్షరం ఎక్కడైనా కానీ అనా అనేది కనుక నీకు కనిపిస్తే దాని బదులు నా అని రాయాలి. అంతేనా? ఇది రెండవది. మూడవది విసర్గ. ఈ విసర్గ ఏం లేదు నాన్న, విడదీసేటప్పుడు లెఫ్ట్ సైడ్ చివరి అక్షరం ర్ స్ ష్ అనే సౌండ్లతో గనక ఎండ్ అయితే, ఉదాహరణకు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఒక పదం రాస్తున్నాను, నిర్మల్ అని రాశాను. ఇప్పుడు చూడండి, నిర్ ప్లస్ మల్ అని వచ్చింది. మల్ అనేది రైట్ సైడ్ రాశాం, ఓకే. ఈ పక్కే రావాలి, నిర్ అని రావాలి. ఇక్కడ మనకి చివరి వినిపిస్తున్న సౌండ్ ఏంటి? లెఫ్ట్ సైడ్ నిర్ అనే సౌండ్ వినిపిస్తుంది. అలా అర్ర అనే సౌండ్ వినిపించిన నిశ్చల్, నిస్ ప్లస్ చల్, ఇస్ అనేది వినిపిస్తుంది. అలాగే నిష్కపట్, నిష్ ప్లస్ కపట్, ఇష్ అనే సౌండ్ వినిపిస్తుంది. అర్ర కానీ ఇస్ కానీ ఇస్ కానీ ఇష్ కానీ ఈ సౌండ్లు వినిపిస్తే ఈ అక్షరం ఈ ప్లేస్లో 2 సున్నాలు పెట్టాలి. అంతేనా? దాన్ని జాగ్రత్తగా గుర్తించండి. ఇక్కడ వరకు అర్థమైంది కదా మీకు? అచ్చులకి సంబంధించిన ఒత్తు కనిపిస్తే దానిని రైట్ సైడ్ అక్షర రూపం ఇచ్చి రాయాలి. అచ్చులకు సంబంధించిన ఓ కనిపిస్తే దాన్ని రైట్ సైడ్ ఊగా మార్చి రాయాలి. దా చా జా తా అనే వాటితో ఎండ్ అయితే దాని ప్లేస్లో లెఫ్ట్ సైడ్ లాస్ట్ లెటర్ దాని ప్లేస్లో తా అనే అక్షరాన్ని రాయాలి. అదే దాకి దావొత్తు, చాకి చావొత్తు, జాకి జావొత్తు, తాకి తావొత్తు ఇలా గనక వస్తే ఆ ఒత్తు దగ్గర కట్ చేసి ఒత్తుని ఈ వైపు, అక్షరాన్ని ఆ వైపు వేయాలి. అలాగే గాతో లెఫ్ట్ సైడ్ ఎండ్ అయితే కా అనే అక్షరంగా దాన్ని మార్చేయాలి. సున్నాతో ఎండ్ అయితే సున్నాని మాగా మార్చాలి. మాకి మా ఒత్తు వస్తే ఒక మా ఆ వైపు, ఒక మా ఈ వైపు వేయాలి. అలాగే రైట్ సైడ్ షాతో గనక స్టార్ట్ అయితే షా ప్లేస్లో సా రాయాలి. రైట్ సైడు పదం మొత్తంలో ఎక్కడైనా సరే అనా అనేది కనిపిస్తే దాని బదులు నా అనేది రాయాలి. అలాగే లెఫ్ట్ సైడ్ లాస్ట్ లెటర్ రా, సా, సా, షా అనే సౌండ్లతో గనక ఎండ్ అయితే, అంటే ఆ ఒత్తులతో గనక ఎండ్ అయితే దాని ప్లేస్లో 2 చుక్కలు విసర్గ రాయాలి. ఇకపోతే ముఖ్యంగా మనకి 10th క్లాస్లో ఈ 4 పదాలు చాలా ముఖ్యమైనవి. దీన్ని కావాలంటే డైరెక్ట్గా అట్టే అయినా నేర్చేసుకోండి. దానికి ఎలా వచ్చింది, ఏం వచ్చింది అనే అంత దూరం పోవాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, అత్యంత్ అంటే అతి ప్లస్ అంత్. యద్యపి
యద్యపి అంటే యది ప్లస్ అపి. పవన్, పో ప్లస్ అన్, పావన్, పౌ ప్లస్ అన్, పయన్, पे प्लस अन, नायक, नై ప్లస్ అక్. ఈ విధంగా వీటిని ఈ 6 పదాలని చక్కగా నీట్గా నేర్చుకోండి. ఇంతకు మించి సంధి విచ్ఛేదులో పబ్లిక్ ఎగ్జామ్లో మీకు ఎదురయ్యేది ఇంకొకటి లేదు. నేను చెప్పిన ఆ అచ్చులకు సంబంధించిన ఆ 2 చిట్కాలు, వ్యంజనికి సంబంధించిన చిట్కా, విసర్గకు సంబంధించిన చిట్కా, ఈ 6 పదాలు గుర్తుంచుకోండి. సంధి విచ్ఛేదులో 1 మార్కు మీదేనా. నెక్స్ట్ 7వ ప్రశ్నతో మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.